యానిమల్ మూవీ గురించి మాట్లాడాలంటే 'మోర్ దాన్ 3 అవర్స్ రన్ టైమ్'తో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. సందీప్ రెడ్డి వంగ తనదైన స్టైల్‌తో 'అర్జున్ రెడ్డి' మూవీ తీసి తనకంటూ సెపరేట్ మార్క్ క్రియేట్ చేశారు. అలాంటి డైరెక్టర్ మళ్లీ ఒక మూవీ తీస్తున్నాడంటే ఎంత ఎక్స్‌పెక్టేషన్‌తో ఆడియన్స్ వెయిట్ చేస్తారు మూవీ హిట్ అయ్యిద్దా లేదా అని. అలా రణబీర్‌తో వచ్చిన మూవీయే 'యానిమల్'. స్టోరీ విషయానికొస్తే స్వస్తిక్ స్టీల్ అనే పెద్ద ఇండస్ట్రియలిస్టే అనిల్ కపూర్. అతని కొడుకే రణబీర్ కపూర్. ఒకరోజు అతన్ని షూట్ చేస్తారు. బట్ అతనికి ఏమీ కాదు. రణబీర్ కపూర్ అసలు ఎవరో తన నాన్నను చంపడానికి వచ్చారు అని తెలుసుకోవటమే మూవీ స్టోరీ. ఓవరాల్‌గా మూవీ గురించి మాట్లాడాలంటే మూవీ అయితే చాలా బోల్డ్‌గా ఉంటది. ఈ మూవీ అడల్ట్ కంటెంట్ మూవీ. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఇది అసలు ఫ్యామిలీతో విపరీతంగా వైలెన్స్ ప్లస్ రొమాన్స్, బోల్డ్ వర్డ్స్‌తో ఉంటది. రణబీర్ తన క్యారెక్టర్‌ని న్యాయం చేశాడు. ఒక సైకోలాగా చేశాడు. రష్మిక కూడా బాగా చేసింది. ఆ అమ్మాయిని రొమాన్స్ గురించి పెట్టినట్టు ఉంటది. అలా రన్ అవుతున్న మూవీ ఇంటర్వెల్‌లో పెద్ద యాక్షన్ ఎపిసోడ్‌తో ఆడియన్స్‌ని నెక్స్ట్ ఏం జరుగుతుంది అని క్యూరియాసిటీ క్రియేట్ చేశాడు డైరెక్టర్. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే అల్టిమేట్‌గా ఉంటది. ఇంకా సెకండ్ హాఫ్‌లో ఫస్ట్‌లో లాగ్ ఉంటది. బట్ సెకండ్ హీరోయిన్‌తో వచ్చే సాంగ్ నుంచి మళ్ళీ మూవీ రీగెయిన్ అయ్యిద్ది. ఓవరాల్‌గా మూవీ అయితే బాగుంది.